నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త ఇసుక విధానం. విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. చంద్రబాబు సమర్థ నాయకుడని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కితాబు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల తీరుపై పనగారి హర్షం. విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఆమోదం తెలిపిన కేంద్రం. నల్లధనాన్ని అరికెట్టేందుకు కేంద్రం చర్యలు. మాల్దీవులు, స్లోవేనియాలతో ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా. 4 చోట్ల తెరాస విజయం. కాంగ్రెస్ ఖాతాలో 2 స్థానాలు. సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల బరాక్ 8 క్షిపణి పరీక్ష విజయవంతం. హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్ల ధ్వంసమే లక్ష్యం.